అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రమ్య. ఈరోజు మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా. కోమలి ఇష్యూ అయితే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని మరి చనిపోవడం జరిగింది. అది కూడా ఒక అబ్బాయి వద్దు అన్నాడని. సో కొన్ని రోజులు తిరిగిన తర్వాత ఇద్దరికీ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇలా ఆత్మహత్య చేసుకోవడం తన తల్లికి కానీ వాళ్ళ తండ్రికి కానీ ఇది ఎంత బాధాకరమైన విషయం అన్నది ఒక్కసారి చెప్పండి. నేను ఇప్పుడు మదర్ ఫౌండేషన్ రన్ చేయడం 23 years అమ్మా. మహిళల మనోభావాలు, అమ్మాయిలు ఎలా ఉంటారు, వాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారు. పిల్లలు మన కాలం కాకుండా ఒక 40-50 సంవత్సరాల క్రితం అందుకే 14 సంవత్సరాలకు 16 సంవత్సరాలలోపే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు ఇవన్నీ ఇంత క్రైమ్ ఇంతగా మనకు అప్పుడు ఫోన్లు కానీ ఇవన్నీ ఏమి ఉండేది కాదు కదా. ఇవాళ టెక్నాలజీ ఎక్కువ అవ్వడం వల్ల తర్వాత సింగిల్గా ఉండడం. ఇప్పుడు ఆ అమ్మాయి సింగిల్గా హాస్టల్లో ఉంటుందో రూమ్ తీసుకుంటుంది అనుకుంటా, తీసుకుంటుందా లేకపోతే వాళ్ళ మామయ్య వాళ్ళ దగ్గర ఏదో ఉన్నారు అని అన్నారు. వాళ్ళ మామయ్య వాళ్ళ రూముల్లో ఉన్నదేమో అని అన్నారు. మరి ఏదేమైనా ఆ అమ్మాయిలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నా కూడా తల్లిదండ్రులు బిజీగా ఉంటున్నారు, జాబ్ చేసుకుంటూ వాళ్ళ బిజీ వాళ్ళు ఉండడు. ప్రతి క్షణం పిల్లల దగ్గర ఉండలేరు కదా. వాళ్ళు మంచి లైఫ్ ఇవ్వాలి అంటే తల్లిదండ్రులు కొంచెం దూరం ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, జాబ్కి వెళ్ళాల్సి. కానీ అమ్మాయిలు నేను ఏమంటున్నానంటే, ఎందుకు మీరంత జీవితంలో ఇంకా అబ్బాయి ప్రేమిస్తే ఇంకా వాళ్ళు లేకపోతే బతకలేని అనేది ఉండకూడదు. నేను అనేది ఏంటంటే అంత బలహీనంగా ఉండకూడదు మహిళ ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ ఉమెన్. ఎందుకంటే మహిళను ఒక భూదేవితో పోల్చారు. కాబట్టి నేను అదేం చెప్తున్నానంటే, అమ్మాయిలు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది కోరుకోవడం ఏంటంటే ఇలా. ఎందుకంటే అతనే ప్రాణం, అతనే నా జీవితం అనుకుంటారు వాస్తవానికి. ఇప్పుడు ఆ దళిద్రునికి వానికి ఏమవుతుందమ్మా? వాడు బాగానే చేస్తాడు. కొన్ని రోజులు వెళ్ళి వస్తాడు. వాడు జైలు వెళ్ళేసి వచ్చినా వాడు సిగ్గుశరం లేని ఎదవాళ్ళు ఏముంటుంది ముండకొడుకులకి వాళ్ళకి. ఇవాళ నిజంగా చెప్తున్నా అంత కోపం వస్తుంది. ఒక చక్కటి అమ్మాయిని అలా సూసైడ్ చేసుకోవడం అనేది చాలా బాధాకరంగా. కాబట్టి ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగానో, సో మహిళలకు ఒక సోదరిగా నాకు బాధ అనిపించి ఈ పదాలు యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కటే అబ్బాయిలకు ఒకటే చెప్తున్నా నేను, మీ జీవితంలో ఆ అమ్మాయిని ఆహ్వానించినప్పుడు మీరు కరెక్ట్గా ఫస్ట్ మాట్లాడుకొని లైఫ్ లీడ్ చేసుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చినాకనే మీరు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు జీవితం అంటే ఏమనుకుంటున్నారంటే ఇవాళ రేపట్ల నిజంగా కూడా ఇవాళ వాళ్ళ పేరెంట్స్ని అనొద్దమ్మా. మరి ఇప్పుడు అఖిల్ వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లగాడు ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుంది అనేది ఆరా తీయాలి కదా. నేను అందుకే చెప్తానమ్మా, ఆ గురువుల కన్నా ఎక్కువ వాళ్ళకు తల్లిదండ్రులు మెయిన్. వాళ్ళనే వాళ్ళు, ఎందుకంటే తల్లిదండ్రుల పెద్ద పాత్ర ఇందులో. ఇప్పుడు ఎంతసేపు చూసినా ఆడపిల్లల తల్లులు ఏడుస్తున్నారు, ఆడపిల్లల తల్లిదండ్రులే బాధపడుతున్నారు. మగపిల్లల తల్లిదండ్రులకు ఏమవుతుంది? వాడు జైలుకి వేసి వస్తాడు, వాడు మగోడు అనుకుంటున్నాడు కదా. అదొక జీవితం కాదమ్మా. ఒక వాళ్ళ నిండు ప్రాణం. ఎంత చక్కగా ఉంది అమ్మాయి, అంత అవసరం ఉండేది. వాళ్ళ మదర్కి ఎంత బాధ చెప్పండి. ఇన్ని సంవత్సరాలు పెంచుకొని గారాభంగా పెంచుకొని ఇవాళ పెళ్లి చేయాల్సిన పరిస్థితులకు వచ్చిన తర్వాత ఒక లవ్ గురించి ఎందుకు అమ్మాయిలు దయచేసి అట్లా మీరు లవ్ లేకపోతే ఇంకా జీవితం లేదనుకోకండి. ఒకటి దూరం అవుతుందా అంటే ఇంకొకటి మీకు మీ జీవితంలోకి మంచి జరగబోతుందని మీరు నమ్మండి. అంతేగాని ఇది పోతే జీవితం శూన్యం అంటే మీకున్న సిచ్యువేషన్లో మీ వయసు అలాంటిది కాబట్టి అట్లా అనిపిస్తుండొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే నిజంగా కూడా అమ్మా ఇప్పుడు 18-20 సంవత్సరాలు పెళ్లి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళు కోరుకుంటున్నారు కదా, ఒక తోడు కావాలి అనుకుంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఏమో లైఫ్లో సెటిల్ కావాలని కొంతమంది అమ్మాయిలు అంటున్నారు. ఇలాంటివి చూసినప్పుడు పాత రోజులు వస్తే ఏమో అనిపిస్తుంది, మళ్ళీ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అబ్బాయి రావడము, ఆ అబ్బాయి వెళ్ళిపోయేటప్పుడు వాడు వెనక సైడ్ చూడడము, ఈ అమ్మాయి చూడడం చాలా బాధ అంటే బాధగా అనిపించింది. అంటే ఇప్పుడు కోమలి ఒక్కతే కదా, చాలా మంది అట్లానే ఉన్నారమ్మా పిల్లలు. ప్రతి ఒక్కరూ లవ్ లవ్ లవ్. అసలు లవ్ అంటే ఏంటనేది కరెక్ట్గా తెలిస్తే ఇంత దారుణాలు జరగవు. లవ్ చెయ్యండి, లవ్ చేయొద్దని ఎవరు చెప్పట్లేదు. మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, మీ పద్ధతులు, మీరు లైఫ్ ఎట్లా లీడ్ చేయాలని. లవ్ ఇద్దరు ఒకటే అయిపోతే జీవితం గురించి ఆలోచించట్లేదు వీళ్ళు. లవ్ ఒకటి చేసేసుకుంటే అయిపోతుంది, అతను లేకపోతే నేను బతకలేనని. బ్రేకప్ నిజంగా కూడా ఇవాళ ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల అసలు ఎక్కడ పోతున్నామో అర్థం కావట్లేదు. కొన్ని సందర్భాల్లోనే సోషల్ మీడియా వల్ల మంచి జరుగుతుంది, కొన్ని ప్లేసెస్లో కొన్ని దగ్గరనేమో ఇట్లాంటి
బాధాకరమైనవి. ఇప్పుడు ఫేస్బుక్లో చాట్ చేయడము, ఇన్స్టాలో చాట్ చేయడము, వివిధ రకాల సోషల్ మీడియాలో ఉన్నాయి కదా, ఇట్లా పరిచయాలు కావడము. ఏముందమ్మా, ఒక్కసారి ఇట్లా పరిచయం కాగానే ఐడి వాళ్ళ ఇంటి పేరుతో చెప్తే ఐడితో ఇన్స్టా అకౌంట్ లేని వాళ్ళు ఎవరున్నా ఎవరు లేరు. సో అట్లా అయిపోయి ఏమవుతుందంటే చాటింగ్లు, కలవడాలు, కలుసుకోవడము, బయటికి వెళ్ళడము, మాట్లాడడము, 2 సార్లు పార్క్ వెళ్ళడము, టీలు తాగడము, ఏమైందంటే కామన్ అయిపోయింది హైదరాబాద్లో. కానీ ఇది మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాకుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాలలో చాలా కట్టుబాట్లు, సాంప్రదాయాలు అయితే ఉన్నాయి ఇప్పటికీ. బట్ ఎందుకంటే అది గ్రామం కదా, గ్రామంలోకి ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం నజర్ అయితే ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలే చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ నిజంగా అందుకేనేమో పట్టణాలు పల్లెలు అవుతాయి, పల్లెలు పట్టణాలు అవుతాయి అంటే నాకు ఇవాళ అనిపిస్తుంది బ్రహ్మం గారు చెప్పింది. ఇవన్నీ బాధాకరమైన విషయాలు మేము చూస్తుంటాం కదా. ఇప్పుడు ఒంటరి మహిళలు జీవితాలలో ఎంత బాధలు ఉంటాయి. ఇవాళ వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ అయితే మరి స్పందించినట్టున్నారు. వాళ్ళ మమ్మీ బాధ చూస్తే నిజంగా అసలు ఒక సాటి ఆడదానిగా చాలా బాధ అనిపించింది. ఎందుకమ్మా జీవితం లేదా వాళ్ళు లేకపోతే ఇంకా. యాక్చువల్గా వాళ్ళిద్దరు వైజాగ్లో పరిచయం అంట. ఆ అబ్బాయి కోసమే హైదరాబాద్కి వచ్చిందంట. చేసేది మగాడు తప్పు. వాడికి బుద్ధి లేకుండా వాళ్ళ తల్లిదండ్రులను ఫస్ట్ శిక్షించాలి. మగపిల్లలు కన్నా తల్లిదండ్రులు పిల్లలకి ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు నజరయ్యట్లేదు, మీరు ఇట్లా మీరు ఇలా చెయ్యొద్దని కుటుంబ విలువలు, బాధ్యతలు ఎందుకు నేర్పించట్లేదు అని అడుగుతున్నా. అంటే మగపిల్లలు బీటెక్ చేయిస్తున్నాం, ఇంటర్ చేపేసి శ్రీ చైతన్య లేచినాం, నారాయణ లేచినాం, పెద్ద టాప్ కాలేజీలు లేచినాము, వాళ్ళు మగవాళ్ళు అయిపోతారు, వాళ్ళు ఎక్కడ తిరిగినా ఏం చేయాలి ఆలోచన విధానాలే కారణం ఇవి. మరి ఇప్పుడు మగపిల్లగాడు తల్లిదండ్రులే జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లల విషయంలో అంత పెద్దగా ఏం ఉండదు. పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. ఇక కొలీగ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, దాన్ని బట్టి. ఇప్పుడు మగపిల్లగాడు 12 అయినా కూడా రాకుండా తల్లిదండ్రులు అడుగుతలేరు. అడుగుతున్నాము అంటున్నారు కానీ రాకపోయినా పెద్ద బాధపడరు, వస్తారులే అంటారు. ఇప్పుడు వాడు 12 ఒకటి అయిందంటే ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నాము, ఫ్రెండ్స్ రూమ్లో అనుకుని మార్నింగ్ వస్తాం, ఓకే అదే ఆడపిల్ల అంటే ఒప్పుకుంటాము, మనం ఒప్పుకోము. కానీ మరి ఎందుకు ఇప్పుడు చేసింది దళిద్రుడే కదా, వాళ్ళ తల్లిదండ్రులకు బయట మొహం చూయించుకోగలుగుతారా? ఇవన్నీ ఆలోచించట్లేదు. వాడు ఏం చేసినా, బ్రేకప్ అయినా ఏదైనా వాడు చేయడం 100% పొరపాటే. ఎందుకంటే నేను చెప్పేసిన, నేను వద్దన్నా అంటే ఫస్ట్ ఎందుకు వచ్చినవరను? ఫస్ట్ వచ్చి ఎందుకు అమ్మాయి లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసావు? ఎవరిచ్చారు మీకు ఆ రైట్? ఒక ఆడపిల్లగా ఇవాళ ఆడపిల్ల కన్న తల్లిదండ్రులు వాళ్ళ కడుపు కోత ఎంత ఉంటుంది? ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేజ్లో ఉండి ఎందుకు మంచిగా అమ్మాయి మంచి చదువుకుంటుంది, మంచిగా ఒక యూట్యూబ్లో కూడా అసలు అలాంటి అవకాశం రాదు. కానీ అమ్మాయిలు, అదే చెప్తున్నాను కదా, బాధ అనిపిస్తుంది. ఏం మాట్లాడాలని వాళ్ళకని చనిపోయిన తర్వాత ఏం సొల్యూషన్ ఇస్తాం చెప్పండి అంటాం. కానీ ఈ కోమలి లాంటి లైఫ్ ఇంకా మళ్ళీ ఎవరికి కూడా రాకూడదని కోరుకుంటున్నామమ్మా. ఎందుకంటే దయచేసి మీరు అర్థం చేసుకోండి అమ్మా, తల్లిదండ్రుల మనసులో అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంట్లో మాకు పెళ్లి కావాలి అని డైరెక్ట్ మీరు అమ్మ వాళ్ళని, మీరు ప్రేమించేంత ధైర్యం ఉండి ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం మీకు ఉన్నప్పుడు తల్లిదండ్రులను పెళ్లి చేయమని అడగండి, తప్పే ఉంది. దాంట్లో తప్పేం లేదమ్మా. వాళ్ళ తప్పని కాదు, వాళ్ళది ఎట్లా ఉంటుందంటే అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో పెళ్లి చేస్తా అంటే, వాస్తవానికి 18 సంవత్సరాలు నిండినాయంటే తల్లిదండ్రులు కూడా చాలామంది చేద్దామని ముందుకు వస్తుంటే కూడా ఇప్పుడు పిల్లలు బీటెక్ అయిపోయే వరకే 21-22 ఇయర్స్ అవుతుంది. చదువు మధ్యలో ఎందుకంటాం. వాస్తవానికి కూడా చదువు ఉంటేనే కదా లైఫ్ ఉంటుంది అనేది ఆలోచిస్తున్నాం. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి చదవడానికి ఊర్లో అవకాశం లేకపోతే హైదరాబాదు ఈ హాస్టల్స్లో ఇవి బాగా, తర్వాత ఈ కో లివింగ్ రూమ్స్, దీనివల్ల మాత్రం మొత్తం భ్రష్టు పట్టిపోతుందమ్మా. దీనివల్లనే కదా ఇవన్నీ జరిగేది. ఇప్పుడు వాళ్ళ మదర్ ఏదో కువైట్లో ఉంటుందంట, అమ్మాయి మంచిగా ఉంటుంది కదా, చదువుకుంటుందని మనం అనుకుంటాం. పక్కన ఫ్రెండ్స్ వాళ్ళ నెంబర్లు తీసుకున్నా, వాళ్ళ నిజంగా కూడా పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నా పిల్లలు ఎక్కడ ఉంటున్నారు అనేది ప్రతి క్షణం అయితే మనమైతే అబ్జర్వేషన్ చేయాల్సిన అయితే అవసరం అయితే ఉంది నాన్న. ఎందుకంటే అయిపోయిన తర్వాత బాధపడితే ఉంది. అమ్మని చూస్తే చూడు, ఆమె ఎవరి కోసం బతకాలి ఇంకా చెప్పండి. ఎంత చక్కగా ఉందమ్మా అమ్మాయి, చాలా బాధ అనిపించింది. ఒక్కొక్కటి ఎందుకు ఈ మధ్యకాలంలో చాలా జరిగినాయి. కోమలి అనేవన్నీ చాలా మంది మన టీవీ యాంకర్స్ కానివ్వండి, న్యూస్ రీడర్ కూడా మనం కూడా చూసినాం కదా. ఎందుకమ్మా మీకు ఇంత ఆపర్చునిటీస్ ఉన్న తర్వాత, మీకు ఇంత ధైర్యం ఉన్న తర్వాత, మీకు నచ్చకపోతే లిమిట్ వదిలిపెట్టండి, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి. చావు అన్నిటికీ సమస్యకు పరిష్కారం కాదు తల్లులారా, మీరు అర్థం చేసుకోండి. ఎందుకు అనంటే మీకు బయటికి వెళ్ళి సంపాదించుకునే తెలివిచ్చాడు, మీకు మంచి లైఫ్ ఉంది ముందు. ఎందుకు మీరు దేనికోసం ఏం సాధిద్దామని మీరు అర్థం చేసుకోండి. మీ తల్లిదండ్రులు
ఎవరినో ప్రేమించి నమ్మి మోసపోయి ఆత్మహత్య చేసుకోమనడానికి కాదు కదా కన్నది. కన్న తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పిస్తారు అనేది ఒక నమ్మకం మీ మీద పెట్టుకొని రెక్కలు ముక్కలు చేసుకొని మీకోసం జీవితం మొత్తం పనంగా పెట్టి తల్లిదండ్రులు మిమ్మల్ని అది చేస్తుంటే వాళ్ళకు లాస్ట్కి మీరు ఏం చేసిపోతున్నారు అర్థం చేసుకోండి. కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఎవ్వరు కారమ్మ, మీరు అర్థం చేసుకోండి. తల్లిదండ్రులకు మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఎంత చెడు జరిగినా ఎంత అది జరిగినా తల్లిదండ్రులే దగ్గరికి తీస్తారు మనం తప్ప బయటవాడు ఎవడు తీయడు. ఎంత చెడ్డ పనులు చేసినా ఏది చేసినా కన్న తండ్రులు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. వాడు ఆకిలి కనుకనే ఎక్కువ మంచి మంచి వాళ్ళు ఉన్నారమ్మా మగపిల్లలు. మీరు ఎందుకని అవుతున్నారు అలా? కాబట్టి దయచేసి ఇది హెడ్లైన్ వేయండి అమ్మా. మగపిల్లలు కన్నా తల్లిదండ్రులకు కొంచెం బుద్ధి చెప్పండి మీరు. ఎందుకు అని అంటే మాకేం తెలుసు. ఇప్పుడు మగ ఆడ అనేది వివక్ష చూపిస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు మగ పిల్లగాడే కదా ఎట్లనన్నా పోతాడని తాట తీయాలి. మగ పిల్లగాడి తల్లిది ఇప్పుడు ఎక్కడైతే బైక్ 18 years లోపు బైక్ నడిపితే తల్లిదండ్రులకు ఎట్లా జరిమానా ఇస్తున్నారో ఇలాంటి చేసినప్పుడు మగపిల్లలు కన్నా తల్లిదండ్రులకు కూడా శిక్ష పడాలి. అట్లయితేనే కొంచెం ఏమనేది అమల్లోకి వస్తుంది. లేకపోతే అట్లేందమ్మా కొడుకులను కనేసి రోడ్ల మీద వదిలేసి ఆడపిల్లల సాగు కారణమవుతున్నప్పుడు బాధ ఉండదా చెప్పండి? ఎందుకు అన్నాక చెప్పమ్మా, నువ్వు ఒక ఆడపిల్లగా కంపల్సరీ ఉండాలి. మీకు ఎందుకు బాధ్యత లేదు? బాధ్యత ఉండకపోతే ఇప్పుడు మీ కొడుకు ఎలాంటి వాడని తల్లిదండ్రులకు అయితే తెలుస్తుంది కదా. ఇప్పుడు కూతురు ఏదైనా తప్పు చేస్తే మనం ఎంత గండిస్తున్నాం, నా పరువు పోయింది అని పరువు పోయింది, వాడిని ప్రేమించొద్దు, వాడిని అది చేయొద్దు, అట్లా కాదు ఇట్లా కాదు, నువ్వు అది పరువు తక్కువ అన్నప్పుడు నీ కొడుకు ఇట్లాంటి లత్కోర్ పనులు చేసినప్పుడు మగపిల్లలు కన్నా తల్లిదండ్రులకు అనిపిస్తలేదా మీకు? ఇవాళ మీరు జాగ్రత్తగా ఉండాలి. గొప్పగా ఫీల్ కావద్దు మాకేదో 2 కొడుకులు ఉన్నారు, మాకు కొడుకు ఉన్నాడు, మా జీవితాలు మస్తుంటే ఏం ఉండవు, చెత్తా ఉంటుంది. ఆడపిల్లలే కరెక్ట్ ఇవాళ రేపట్లో తెలుసా. అట్లా నేను అందరు మగపిల్లల కన్నా తల్లిదండ్రులు అంటలేనమ్మా. చాలా మంది బంగారు కొండలు కూడా ఉన్నారు మగపిల్లలు. ఏదో కొంతమంది జులాయిగా ఉంటారు, వాళ్ళకి చెప్తున్నా నేను. కాబట్టి ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఏదేమున్నా మగపిల్లలు హాస్టల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా తల్లిదండ్రులు కాల్ చేయాలి. అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావాలి. చుట్టుపక్కల ఎవరి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు. స్నేహం అనేది కూడా చెడు స్నేహం మంచి స్నేహాలు 2 ఉంటాయమ్మా. కొంతమంది స్నేహితుల ద్వారా కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎంత ఉన్నా ఏమున్నా మన పిల్లల కన్నా ఎక్కువైతే ఏ లైఫ్ కాదు. కాబట్టి పిల్లల దగ్గరనే ఉండే ప్రయత్నం చేద్దాము. పిల్లగాని కంటికి రెప్ప అలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఇవాళ మనం ఎట్లయితే పిల్లల్ని ఇంటర్మీడియట్ 10thలోనే బయట వదిలేస్తున్నాము, హాస్టళ్ళలో పెడుతున్నాము, కొంతమందిని LKG UKG నుంచి హాస్టల్లో పెడుతున్నాము. అందుకని పెద్దగా అయిన తర్వాత పిల్లలకి ప్రేమాభిమానాలు తెలియకుండా అయిపోతున్నాయి, కట్టుబాట్లు పద్ధతులు తెలియకుండా అయిపోయి రేపు పెళ్లి చేసుకున్న తర్వాత తల్లి అంటే తండ్రి అంటే గౌరవం లేకుండా అవుతుంది. రేపు మీ దగ్గరికి మీ వాళ్ళ దగ్గర పిలుచుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. వృద్ధాశ్రమాలు లాస్ట్కు వృద్ధాశ్రమాలే వీళ్ళకి ఒక ఎండింగ్ అనిపిస్తుంది. సో మరి అదే మన పిల్లల్ని చిన్నప్పుడు హాస్టల్ వేసే, కాకపోతే తల్లిదండ్రులు ఏంటంటే మంచి లైఫ్ ఉంటుంది చదువుకుంటామని, కానీ ఏ మంచి ఉన్నా ఏమున్నా కీడొంచి మేలొంచి అంటారు కదమ్మా. ఇవాళ ఇవంతా జరిగిన తర్వాత అఖిల్ ఏముంది, వాడిని అరెస్ట్ చేస్తేనే 10 రోజులో 10 రోజులో జైలు మీద బయటకు వస్తాడు. పోయిన అమ్మాయి వస్తుందా చెప్పండి? వాళ్ళ పేరెంట్స్కి బుద్ధి లేదా? వాడి వయసు ఎంత, వాడి బతికెంత? ఈ అమ్మాయి బ్రేకప్ చెప్తాడు, వాడు బొక్కలు ఇరగొట్టాల కొడుకులని, ఇట్లాంటి కొడుకులని ఎవడిచ్చాడరా మీకు? ఇవాళ అమ్మాయిల ఎంబడి పడేసి అమ్మాయిలను అది చేసి. నేను అనేది ఏంటంటే తమ్ముళ్ళారా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నేను అందరు మగ పిల్లల్ని అనట్లేదు, తప్పు చేసిన వాళ్ళని అంటున్నా. ఒక అక్కగా నేను దండిస్తున్నా. మీరు ప్రేమించండి, మీ మంచి లైఫ్ పార్ట్నర్ ఎన్నుకోండి, నేను కాదనట్లేదు. కానీ ప్రతి అడ్డమైన వేదో వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కాదు, బాధ్యతగా మీరు కూడా స్పందించండి. నేను అనేది ఏంటంటే ఇవాళ మీ లైఫ్ మీరు ఎంచుకునే విధానం మీకు ఒక స్వేచ్ఛని భగవంతుడు ఇచ్చిండు, మాకు ఒక రాజ్యాంగం కల్పించింది. మంచిగా ఒక అమ్మాయితో మీరు ఒక నేనున్నాను అని ఒక భరోసాను కల్పించి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మీరు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఏముంటుందిరా ఇవాళ ఈ అమ్మాయి రేపు ఇంకో అమ్మాయి రేపు ఇంకో కట్టుబాట్లు కుటుంబాలు పద్ధతులు పాడు ఏం లేకుండా బతకడం కాదు, లక్షల జీతాలు రావడమే కాదు. ఒక మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా నేను ఇవాళ మీకు చెప్పడానికి ఒక అమ్మగా ఒక అక్కగా మీకు అందరికి చెప్తున్నాను, ఒక్కటే చెప్తున్నాను, ఆడపిల్లలు మీరు స్ట్రాంగ్గా ఉండాలి. జీవితం ఒక్కడితోనే ఎండింగ్ కాదు. మీరు ఏది జరిగినా జీవితంలో మన మంచిగానే నమ్మండి. అనుభవపూర్వకంగా చెప్తున్నాము. మనకన్నా లేని వాళ్ళు ఉన్నారు, మనకన్నా బీద వాళ్ళు ఉన్నారు, పూటకు లేని వాళ్ళు ఉన్నారు, కష్టాలలో ఉన్నారు. ఇంత మంచి దేవుడు మీకు అందం ఇచ్చిండు, కోమలి ఇచ్చాడు, మంచి చదువు ఇచ్చాడు, నీకు ఇలా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు సోషల్ మీడియాలో. ఎందుకమ్మా ఇలా చేసుకున్నావు చెప్పు? బాధ అనిపించింది. నిన్న నుంచి 2 రోజుల నుంచి టీవీ ఛానళ్ళలో చూస్తుంటే బాధ.
చనిపోయిన తర్వాత 100 మంది 100 రకాలుగా అంటుంటారు. చనిపోయినా కూడా ఏదేదో మాట్లాడుతుంటారు. ఇవన్నీ మీ తల్లిదండ్రులకు ఎంత బాధ కలిగిస్తుంది తల్లి. కాబట్టి ఏ ఆడపిల్ల ఇలాంటి విషయాలలో మీరు తొందరపడకండి అని నేను మీ అమ్మగా మీ అక్కగా మీకు అందరికి చెప్తున్నాను తల్లి. ఎందుకు అనంటే మంచి భవిష్యత్తు ఉంది, మీకు బంగారు లాంటి భవిష్యత్తు ఉంది. మీరు ఏది ఉన్న తల్లిదండ్రులుగా అంటే ఒక ఫ్రెండ్స్ లాగా భావించండి. తల్లిదండ్రులే మన గురువులు, తల్లిదండ్రులు, మంచి స్నేహితులు. కాబట్టి ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వేషన్ చేయండి, ఎక్కడ ఉంటున్నారని చేయండి. మనం తెలుసుకుంటే మనం తిడుతుంటారు పిల్లలు, కంపల్సరీ తిడుతుంటారు. ఫోన్ చేసిన ఊరికి ఎందుకు చేస్తున్నావు అంటారు, ఎక్కడ పోయినావంటే కోపం వస్తుంటుంది వాళ్ళకి. యుక్త వయసు కదా వాళ్ళది, కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆ యుక్త వయసులో ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. వాళ్ళకి అప్పుడు తల్లిదండ్రులు కూడా శత్రువులాగా అనిపిస్తారు, కానీ బాధపడేది ఎవరు? ఆఖరికి వాళ్ళే. అమ్మ ఏదైనా తల్లిదండ్రులే. నేను చెప్పాను కదమ్మా, మంచి వచ్చినా చెడు వచ్చినా లాస్ట్కి తల్లిదండ్రులే బాధపడాలి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలతోనైనా ఈ మధ్యకాలంలో ఇలా ఆలోచించే ఆడపిల్లలందరూ కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అని, అలాగే ఎవరైతే మగపిల్లలని కన్నా తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని మీ కొడుకులు చేసే తప్పులకు మీరు కూడా బాధ్యత వహించినట్లే అని గమనించండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.